హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నా బాగున్నారా? ఒక ఫంక్షన్ దగ్గరికి వచ్చాను. చూడండి ఎలా ఉంది ఫంక్షన్. ఒక మూవీ టైపు సెటప్ లాగా ఉంది ఇది. చూడండి ఎంత డెకరేషను, ఎంత పెద్ద స్టేజీ, ఎంత పెద్ద గ్రౌండ్. 2 పెళ్ళిళ్ళు ఒక్కసారి జరుగుతుంది. ఇలా అంత పెద్ద ఫంక్షన్ హాల్ చూస్తే మీకు అర్థమైంది. చూడండి ఎంత పెద్దగా ఉందో. బాగుంది కదా ఫంక్షన్ హాల్. కానీ ఇది 5-6 కోట్లు ఏంటంట. 5 ఎకరాలు ఉంటుంది ఇది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ ఫంక్షన్ హాల్లో 2 లక్షలు అంట రెంట్ దీనికి. చూడండి 2 lakhs. ఎంత పెద్దగా ఉంది, మూవీ సెట్ లాగా ఉంది ఇది. చూస్తానికి మతిపోతుంది. చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. చూపిస్తాను ఇంకా. ఇక్కడ ఒక జరిపించుకోవచ్చు పెళ్ళి. అక్కడ ఒకటి మధ్య డివైడ్ చూసింది. అక్కడ తెరగట్టి అవతల ఒకటి ఇద్దరు ఒకటి మధ్య స్టేజ్ చేసారు. చూడండి ఎలా ఉందో. బాగుంది కదా, చాలా బాగుంది ఫంక్షన్. చూస్తానికైతే నాకు అదే మర్చిపోతుంది. 2 లక్షలు అంట. నాకు అప్పుడు కట్నం అంతే ఇచ్చిర్రు. నేను రెంట్ అంతే ఉంది నాకు రియల్. అప్పుడు కట్నం పెళ్ళైన కొత్తలా నాకు పెళ్ళి టైంలో కట్నం అంతే ఇచ్చిర్రు. ఇప్పుడు నా కట్నం ఖరీదు కాదు ఇది. 1 డే. ఓకే ఫ్రెండ్స్, వస్తాను బామా. 2 పెళ్ళికి ఒకసారి ఇలా జరిగేది. అందుకే ఉండే బెంచ్ ఉన్నాయి అన్నీ మనం ఎక్కిస్తాం. అన్నీ ఆ బెంచ్ మొత్తం ఇక్కడనే వేస్తున్నాడు అన్నీ మనం ఎక్కించినవి. స్టేజీ మరే 2 పెళ్ళిళ్ళు ఒకసారి అది అయ్యానా ఆయన చిడికి మళ్ళీ 2 పెళ్ళి చేస్తాను. కానీ ఫస్ట్ ఒకటి అనుకున్నాడా, ఇప్పుడు 2 పెళ్ళిళ్ళకి ఒక మూవీ సెట్ లెక్క లేదు. పైన చూడాలి, ఇది ఒక సినిమా లెక్క లేదు ఇది మొత్తం. ఇది పైన 2 లక్షలు ఇలా ఫంక్షన్ పెళ్లి దొరికితే 2 లక్షలు తగ్గించారు ఇప్పుడు. అంతే ఇప్పుడు దాని ఉంటాయి. కానీ మస్తుంది మరే, సూపరు. ఒక మూవీ సెట్లో ఉన్న పైన చూసాయి. డెకరేషన్ కూడా బాగా కుదిరింది పైన. మళ్ళీ రూపాయలు తినా పెళ్ళి ఇంటికా పెళ్ళి అయిపోయింది మామూలుగా. రూపాయలు అంటే ఓకే ఫ్రెండ్స్, చూసారా? చూస్తే మర్చిపోతుంది కదా. బాగుంది.